వరంగల్ జిల్లాలో గృహ అవసరాల వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. కేవలం హోటళ్లు పరిశ్రమల్లో వాడే కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే కొంత కొరత ఉందని, డొమెస్టిక్ గ్యాస్ సరఫరా సజావుగానే జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అయితే ఒకరి పేరు మీద వచ్చిన సిలిండర్ను ఇతరులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచినట్లు పేర్కొన్న కలెక్టర్ వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు. జిల్లాలో కృత్రిమ కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ చేయడం మేము అబ్జర్వ్ చేశాము. ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్తున్నది ఒకటి, డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం అంటే మీ ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కోసం ఎటువంటి కొరత అనేది లేదు అండి. మీరు ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. మన ములుగు జిల్లాలో ఏదైతే బుకింగ్ అయిందో ఇప్పటి వరకు అవన్నిటినీ సరఫరా చేయడానికి మనకి అడిక్వేట్గా స్టాక్ ఉంది. ఇంకా స్టాక్ రెగ్యులర్గా సప్లై కూడా మనకి ఉన్నది. ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. ఇష్యూ ఎవరికి అవుతుంది అంటే ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారో, అంటే పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇట్లాంటివి నడుపుతున్నారో కమర్షియల్ యూసేజ్కి వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. కానీ డొమెస్టిక్ యూటిలైజేషన్కి ఇంట్లో వాడే సిలిండర్కి ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అనేది లేదు, ఎటువంటి షార్టేజ్ అనేది లేదు. ఇది నేను ఈ వీడియో ద్వారా అందరికీ క్లియర్గా చెప్తున్నాను. తర్వాత మనం కూడా